చెప్పిన టయానికి వడ్డీ డబ్బులు ఇవ్వకపోతే ఎవరికైనా ఇదే గతి. సైలమన్ శంకరన్న చేసేది దాదాగిరి, సారీ వడ్డీ వ్యాపారం. వీళ్ళే మన జీరోస్, సారీ హీరోస్, బెట్టింగ్ బానిసలు. Close and given. So boundary to finish off the contest. So India finishing on 360 for 7. రేయ్, పైసలు మొత్తం క్రికెట్ బెట్టింగ్లో పెట్టాం రా. ఇప్పుడు అన్నీ పోయాయి, కనీసం టీ తాగడం పైసలు లేవురా. ఏం చేద్దాం రా ఇప్పుడు? పూలు పడ్డాయిరా. పూలు పడ్డాయంటే మనకేదో మంచి జరగబోతోంది. అవును, ఇతను చీటర్ బాబురావు, సారీ బ్రోకర్ బాబురావు. మీకు అదృష్టం పట్టిపోతుంది. ఎవరు సార్ మీరు? ఒకప్పుడు ట్రైన్ ఎక్కడానికి డబ్బులుండేవి కావు, అలాంటిది ఇప్పుడు అదే ట్రైన్ కొని తిరుగుతున్నా. దానికి కారణం బాబా. మిమ్మల్ని చూసే అలా అనిపించట్లేదే. ఎంత ఉన్నా ఏమీ లేనట్టు ఉండమన్నాడు బాబా. అయినా ఇవన్నీ మాకెందుకు చెప్తున్నారు మీరు? పరుల కోసమే బ్రతకమన్నాడు బాబా. నేను చెప్పింది చేస్తే క్రికెట్ టీమునే కొనగలరు మీ ముగ్గురు. ఓకే, డీల్ ఓకే. నమస్తే. నమస్తే. ఏంద్ర ఇలా వచ్చారు? అన్నా, 1,00,000 రూపాయలు కావాలన్నా. 1,00,000 రూపాయల ఎప్పుడు ఇస్తారా? రేపు ఉదయం కల్లా ఇస్తామన్నా. రేపు ఉదయం 6 గంటల కల్లా ఇవ్వకపోతే చంపి పడేస్తా. అన్నా లేదన్నా, తప్పకుండా ఇచ్చేస్తామన్నా. థ్యాంక్స్ అన్నా. థాంక్స్ అన్నా. ఇతనే మన బురిడి బాబా, సారీ బోలే బాబా, దురాశకు ఆశాకిరణం. ఈ సంవత్సరం నమస్కారం స్వామీజీ. నమస్కారం. ధనలక్ష్మి ప్రాప్తిరస్తు. కాళ్ళకు దండం పెట్టుకొని మీ కాళ్ళకు. మూర్ఖులారా, స్నానం చేశారా? చేశాం స్వామి, బ్రష్ కూడా చేశాం. మూర్ఖులారా, స్నానం చేస్తే దరిద్ర దేవత పోతుందని తెలియదా మీకు? ఈ పూజకు స్నానం చేయకూడదు. అవునా? మాకు తెలియదు స్వామి. మీరేం చింతించకండి. నా మంత్రశక్తితో ఆ దరిద్ర దేవతను తిరిగి మీకు పట్టేలా చేస్తాను. ఓ దరిద్ర దేవత, ఈ మూర్ఖులు చేసే పాపాన్ని క్షమించి వీళ్లకు దరిద్రం పట్టండి. ఆవాహయామి ఆవాహయామి. దరిద్ర దేవత ఆవాహయామి. ఓం దరిద్రాయ నమః. ఓం ఇన్కమింగాయ నమః. ఓం దరిద్ర ఇన్కమింగాయ నమః. బానైనా మీకు దరిద్రం పడుతుంది.
దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఈ పళ్ళెంలో దక్షిణగా వేయండి. అలాగే మీ దగ్గర ఉన్న మొబైల్స్ను స్విచ్ ఆఫ్ చేసి ఈ పళ్ళెంలో వేయండి. అదే చేత్తో మీ ఇంటి తాళాలు, కారు, బైక్, సైకిల్, కీస్ ఏవైనా పర్వాలేదు ఇందులో వేయండి. ఆహా, మీ మొహాలలో దరిద్రం తాండవిస్తున్నది. ముఖేష్ అంబానీలాగా, ఎలన్ మస్క్ లాగా కుబేరులు కాబోతారు. మీకు 100 కోట్లు ఇస్తాం రండి స్వామి. అరే నీదంత చిన్న మనసురా. స్వామికి భార్య పిల్లలు ఉంటారు. 200 కోట్లు ఇద్దాం. రే నీది చిన్న మనసే, స్వామికి గర్ల్ ఫ్రెండ్ ఉంటే అందుకని ₹1. ₹1 హ్మ్. ఆ? అంటే నా ఉద్దేశం 200 కోట్ల ₹1 ఇద్దామని. మూర్ఖులారా, దానం తీసుకుంటే బురిడీ బాబు అనుకున్నారా? మీ కర్మకాలి దానికి దరిద్రం తోడై దురాశ అనే వలలో చిక్కున్న చేపలను తిరిగి సముద్రంలో వదిలేయకుండా కూర చేసుకుని తిన్నట్లుగా మీకు నామాలు పెట్టి మా కోరిక నెరవేర్చుకోవడమే మా కర్తవ్యం. మేము దైవ స్వరూపులం. మా జ్ఞానంతో మిమ్మల్ని భస్మం చేయగలం. శాంతించండి స్వామి, శాంతించండి. అయిపోయింది. క్షమించండి స్వామి, క్షమించండి తప్పైపోయింది. క్షమించండి స్వామి. నాయనలారా, అందరూ తూర్పు తిరిగి దండం పెట్టుకోరి. హ్మ్. నేను చెప్పింది చెప్పండి. గోవిందా గోవిందా సర్వం గోవిందా సర్వం గోవిందా సర్వం గోవిందా. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మన అందరం కళ్ళు మూసుకొని ధ్యానం చేయబోతున్నాం. అప్పుడు లక్ష్మీమాత పిశాచి రూపంలో రకరకాల శబ్దాలు చేసుకుంటూ మనల్ని భయపెడుతుంది. ఎవరైనా భయపడి కళ్ళు తెరిస్తే వారి తల 1000 ఒక్కలవుతుంది. అప్పుడు నా మంత్రశక్తితో ఆ పిశాచిని శాంతింపజేస్తాను. అప్పుడు లక్ష్మీమాతగా మారి డబ్బు వర్షాన్ని కురిపిస్తుంది. అప్పుడు మీరందరూ కళ్ళు తెరవండి. మీకెంత డబ్బులు కావాలో అంత తీసుకొని, ఇక మాకు మా దురాశ తీరింది, ఇక చాలు అని చెప్పండి. అప్పుడు లక్ష్మీమాత మాయమైపోతుంది. అప్పుడు రిజర్వ్ బ్యాంకు అప్పు కోసం మీ దగ్గరకు వస్తుంది. నాయనలారా, అందరూ కళ్ళు మూసుకోండి. మనసులో గోవిందా సర్వం గోవిందా గోవిందా సర్వం అనే గోవిందా మంత్రాన్ని జపించండి. A few moments later. రేయ్ రేయ్ ఎవరా? హరీష్, డబ్బుల వర్షం ఎక్కడ్రా? స్వామీజీ ఎక్కడ్రా? డబ్బు, బంగారం, మొబైల్స్ కూడా కనిపించట్లేదురా. అరే టీవీ ల్యాప్టాప్ కూడా కనపడట్లేదురా. రేయ్, బీరో తలుపులు తెరుచున్నాయిరా, బట్టలు కూడా లేవురా. రేయ్, స్వామీజీ మోసం చేశాడ్రా. రే డోర్ కొడుతుండ్రా. తలుపు తీయరా, చంపేస్తా. రేయ్, తలుపు తీయరా, తలుపు తీయరా, చంపేస్తారా. శంకరన్ వచ్చిండ్రా. అంత అయిపోయింది. తూర్పు తిరిగి దండం పెట్టుకోరు.
సర్వం గోవింద సర్వం గోవింద సర్వం గోవింద గోవింద సర్వం గోవింద